నమ్మినటువంటి కార్యకర్తలకి నేను సూచన చేస్తాను. రైట్. అజయ్, గతంలో చాలా దారుణాలు జరిగినాయి టీడీపీ మీద, జనసేన మీద. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా దారుణాలు చేశారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు, పోలీసులు ఆడుతూ అన్నారు. ఈరోజు భాస్కర్ రెడ్డిని కూడా మీరు అదే చేశారట, 3rd డిగ్రీ చేశారట, గొడ్డును బాదినట్టు బాధారట, ఆయన నడలేకపోతున్నారట, తప్పు చేస్తే శిక్షలు వేయాలి తప్పించి ఈ రకంగా చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు అని. రేపు మేము వస్తే మళ్ళీ అదే జరుగుతుంది, లెక్క పెట్టుకుని అంటున్నారు డేటు. వర్మ గారు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాను సార్ అందరికీ కూడా. సార్ రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు మా పార్టీ కాదు, ఆయన వాళ్ళ పార్టీ ఎంపీ గారు. ఆయన లేతే మేమేదో ప్రజెంట్ చేయలేదు, లేకుంటే మేమేదో మసిపూసి మారేడికే చేయలేదు. అరికాలల్లో ఆయనకి పడ్డ దెబ్బలు. ఈరోజు శేఖర్ అన్న ఏదైతే చెప్తున్నాడో, పోలీసులకి ఈ రాజ్యాంగం ఎవడు కల్పించాడు, ఎవడు చేతులు చేసుకునేదానికి హక్కు ఎవడు కల్పించాడు అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలా. ఒక ఎంపీని ఇష్టానుసారంగా విపరీతంగా కొట్టి సార్ లాస్ట్కి మెడికల్ రిపోర్ట్స్ కూడా తేల్చి చెప్పినాయి. ఆ రోజులు ఎవరు మాట్లాడలా. ఈ రోజు ఈయనను కొట్టారు 3rd డిగ్రీ చేశారు, గొడ్డును బాదినట్టు బాధారు అంటున్నారు సార్. అవి ఎంత వాస్తవాలో ఈరోజు వాళ్ళకే క్లారిటీ ఉండాలి సార్. బొద్దులూరు యుఎస్ లో ఉంటారు సార్. ఆయన కూడా సోషల్ మీడియా యాక్టివిస్టే సార్. ఆయన కూడా గతంలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు సార్. ఎయిర్పోర్ట్ లో దిగంగానే తీసుకెళ్లి గుంటూరుకు తీసుకెళ్ళిపోయారు స్టేషన్. 2 days నేను కొట్టారు తిట్టారని కంప్లైంట్లు చేయండి సార్. 2 days. శేఖర్ గారికి కూడా బాగా తెలిసి ఉండొచ్చు సార్. ఇక్కడ చట్టాల చేతిలోకి ఎవడు తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, గొడ్డును బాధినట్టు బాధారంటే ఈ రోజు నడవలేకపోతున్నాడు. మేము కూడా సార్, మేము అందరం బాధితులమే. వర్మ గారు 14 days నేను కూడా జైల్లో ఉన్నాను సార్. అవును సార్. నన్ను తీసుకెళ్లి పోలీసులు కొడితే నా తల పగిలిపోయింది అని భయం వేసింది నాకు. ఆటో కేసు కొడితే నాది కూడా ప్రాణమే సార్. ఆ రోజులు ఎవరు మాట్లాడలేదు సార్. సార్ ఇక్కడ ఇందాక శేఖర్ గారు ఏమన్నారంటే, ఈ రోజు కూడా వర్మ గారు డిబేట్ నడుస్తుంటే కింద అమ్మ అలీ బూతులు తిడుతున్నారంటే సార్, నేను ప్రతిరోజు కూడా సార్, నేను ప్రతిరోజు ఏది 2014 నుంచి కాదు, 2019 నుంచి కాదు, ఈ రోజు 2024 తర్వాత కాదు, నేను ప్రతిరోజు కూడా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే చెడు గురించి మాట్లాడాను, ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసే మంచి గురించి నా సోషల్ మీడియా అకౌంట్ సజ్జా అజయ్ అఫీషియల్ అకౌంట్ సార్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే హాయ్ అన్న అనేది ఒకటే మెసేజ్ కామెంట్ ఉంటే, నీ అమ్మ అనే మెసేజ్లు 100. పిల్లలు ఎంతమంది మీద యాక్షన్ తీసుకోవాలి వర్మ గారు? మేము ఒక్కడికి కూడా నిజాయితీ అకౌంట్ ఉండదు సార్ దీంట్లో. మళ్ళీ ఒక్కడి పేరు మీద కూడా నిజాయితీ అకౌంట్ ఉండదు సార్ దీంట్లో. మళ్ళీ అన్ని ఫేక్ ఐడీస్, ఫేక్ అకౌంట్స్. ఇందాక కృష్ణాంజలి గారు పెద్దలు ఒక మాట చెప్పారు సార్. వంగాలపూడి అనిత గారు ఈ రోజు హోంమంత్రి గారి గురించి సార్, మా నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి ఒక ఆర్టికల్ రాశాడు సార్. ఆ భాష కూడా నేను చెప్పలేను సార్. స్టేట్ పేపర్ లో పెద్ద ఆర్టికల్ రాశాడు సార్. వంగాలపూడి అనే పేరుని మార్చేశాడు, కంప్లీట్ గా మార్చేశాడు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతి అకౌంట్ లో, ప్రతి ఒక్క సోషల్ మీడియా హ్యాండిలర్ లో ఆ ఆర్టికల్ తిప్పారు సార్. ఒక ఆడపడుచుని అనరాని మాట ఒకడు మాట్లాడి అదొక పత్రికలో ప్రింట్ చేస్తే, ఒక స్టేట్ పత్రికలో ప్రింట్ చేస్తే అది తప్పు అని ఖండించాల్సిన వ్యక్తులందరూ కూడా దాన్ని తిప్పి 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 ఒక ఆడపడుచుని కంటనీరు పెట్టేదాకా ఆ రోజు అనిత గారు మా కాన్స్టిట్యూన్సీ వచ్చి సార్ ధర్నా చేశారు సార్. ధర్నా చేయటమే కాకుండా ఎవడైతే ఆ ఆర్టికల్ రాపించాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలకి, అతనికి జన్మనిచ్చిన వాళ్ళ కన్న తల్లికి అనిత గారు ఈ ఆర్టికల్ ఇలా చూపించారు సార్. అమ్మ ఇందులో మంచి అయితే ఓకే, చెడైతే ఓకే అని చెప్పేసి చూపిస్తే, చివరికి అతను తాళి కట్టిన భార్య, అతనికి జన్మనిచ్చిన కన్న తల్లి కూడా కాంట్రించి ఉమ్మారు సార్ అతని మీద. వీటన్నిటిని ఎవరు సార్ పెంచి పోషించింది సార్? ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడే స్వేచ్ఛ లేదు లేదు అంటున్నారు సార్. 17 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవడి మీద కేసులు పెట్టాం సార్ మేము? ఏ అర్ధరాత్రి ఎవడు గోడలు బద్దలు కొట్టి, ఎవడు తలుపులు బద్దలు కొట్టి మేము అరెస్ట్ చేశాం సార్ తీసుకెళ్లి. 17 నెలలుగా. ఈరోజు ఎందుకు సార్? శేఖర్ అన్న ఉన్నాడు, 17 నెలలుగా మాట్లాడుతున్నాడుగా. ఆయన ఎక్కడా కూడా పరిధాటి మాట్లాడు, కేసులు ఉండవు. ఈరోజు వాళ్ళ పార్టీలో వెంకటరెడ్డి ఉంటాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. హైదరాబాద్ లో కూర్చొని మేము కేసు పెట్టామా సార్? ఫేర్ నాని ఉన్నాడు, అరెస్ట్ చేసామా సార్ తీసుకెళ్లి? సార్ ఈ రోజు మేము ఉన్న అరెస్ట్ చేస్తున్నామంటే ఒక తప్పులు జరిగితే ఆ తప్పులు ప్రూవ్ అయ్యే సమయంలో వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నాం తప్ప మమ్మల్ని బూతులు తిట్టారనో, మా కింద కామెంట్లు ఇష్టానుసారంగా పెట్టారనో, లేకుంటే మా నాయకుడినో, మా అధినాయకుడినో, మా యువ నాయకుడినో, పవన్ కళ్యాణ్ గారినో, లేకుంటే వాళ్ళ కుటుంబాల గురించో, మా కుటుంబాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడారనో అని చెప్పేసి మేము కేసులు పెట్టాలా? 72 సంవత్సరాలు రంగనాయకమ్మ గారు ఎందుకు సార్ అర్ధరాత్రి ఇంటికి పెద్ద ఆవిడ్ని, ముస్లింని తీసుకుని అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒరైతురేనే మాట్లాడలేదు సార్. అయా జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన బాగలేదు సార్, సార్ అనే మాట తప్పు. రెండింటికి 72 సంవత్సరాల వయసు ఆవిడని తీసుకుని అరెస్ట్ చేశారు సార్.
ఈ రోజు ఎవరు సార్ మేము అరెస్ట్ చేసింది? ఎన్నిసార్లు శేఖర్ రెడ్డి గారి తలుపులు అర్ధరాత్రి నిడికి పోలీసులు కొట్టారు సార్? 5 సంవత్సరాలు సార్. సజ్జాజ్ అయిన ఇంటికి 100 మంది పోలీసులు 100 సార్లు. ఓకే, ఒంటి గంటకి 2కి వాయమ్మో. నిద్ర కూడా పోలేదు. మా తల్లిదండ్రులు నిద్ర కూడా అజయ్ పోలేదు. అజయ్ 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 ఓకే 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 అజయ్ అజయ్ ఒక్క నిమిషం కొంచెం బీపీ కంట్రోల్ అజయ్ కొంచెం బీపీ ఒక్క నిమిషం అజయ్ ఒక్క నిమిషం బీపీ కాదు, కొంచెం మా ఆవేశం ఆవేశం. ఓకే ఓకే అజయ్ ఎమోషనల్ వద్దు ఓకే ఓకే మీరు చెప్పేది మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం ఉండండి అజయ్. శేఖర్ రెస్పాండ్ అవ్వండి. సార్ అజయ్ పాపం ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటే నా హృదయం ద్రవించిపోయింది సార్. అజయ్కి ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ చూసి నా చిన్ని గుండె ద్రవించిపోయింది సార్. కాకపోతే ఈ అభిమానం